మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. రాజధాని అమరావతికి సంబంధించి ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రణాళికని ఆవిష్కరించబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో రాజధాని డెవలప్మెంట్ కోసం ఏపీ అమరావతి గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పెట్టారు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఐకానిక్ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రీ టెండరింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అతి త్వరలోనే దీనికి టెండర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఇది ఎలా ఉంది, అసలు దీని స్వరూప స్వభావాలు ఏంటి? ఎందుకంటే అమరావతిని ప్రధానంగా హైవేతో కనెక్ట్ చేసేది. ఇటు నేషనల్ హైవే, అటువైపు ఏమో నేషనల్ హైవే 16కి E3 రోడ్డు కనెక్ట్ అవుతుంది. ఇటువైపు కృష్ణానది అడ్డం ఉంది కాబట్టి హైదరాబాద్ టు మచిలీపట్నం హైవే విజయవాడ వరకు ఏదైతే వెళ్తుందో ఆ రోడ్డుకి కనెక్ట్ అయ్యే విధంగా ఈ ఐకానిక్ బ్రిడ్జ్ని డిజైన్ చేశారు. ఒకసారి దాని డీటెయిల్స్ ఒకసారి చూద్దాం మనం. ఇది గతంలో ఉన్నటువంటి ప్లానింగే, ఇప్పుడు కొత్తగా ఇందులో తీసుకొచ్చిన విషయాలు ఏమీ లేవు. అయితే ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి అవసరం తగ్గట్టుగా మాడిఫికేషన్స్ జరిగినాయి. అలానే ప్రొసీజరల్ వర్క్స్ కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ఈ 2 ఏళ్ల సమయం పట్టింది. యాక్చువల్ ప్లాన్ ప్రకారం మొదట అనుకున్నది అమరావతి ఐకానిక్ బ్రిడ్జ్ ఇక్కడ నిర్మించాలని చెప్పని భావించారు. అయితే ఇది పవిత్ర సంగమం, కృష్ణానది విజయవాడకి అతి సమీపంలో ఉండేటువంటి ప్రదేశం. కాకపోతే అక్కడ నిర్మాణానికంటే ముందర ఇప్పుడు వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ రెడీ అయింది కాబట్టి ప్రస్తుతానికి తక్షణ అవసరంగా N13 రహదారిని దృష్టిలో పెట్టుకొని ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఇది కృష్ణానది పైనుంచి మూలపాడు దగ్గరికి నిర్మించాలని. యాక్చువల్ క్లారిటీ చూడాలంటే ఇక్కడ బోరుపాలెం దగ్గర నుంచి E1 రోడ్డు, అంటే కరకట్ట రోడ్డు అంటారు కదా, దాన్ని 4 లేన్ రోడ్డు కింద మారుస్తున్నారు. అక్కడ నుంచి ఇది స్టార్ట్ అయింది అనమాట. ఇక్కడ మూలపాడు దగ్గర నేషనల్ హైవే 65 అనేది అమరావతికి సంబంధించి, హైదరాబాద్కి సంబంధించి విజయవాడ మీదుగా మచిలీపట్నం వెళ్ళేటువంటి రోడ్డు. అంటే అమరావతికి వెళ్ళాలంటే కూడా ఇప్పుడు వెస్ట్ బైపాస్ దగ్గర కనెక్ట్ అవ్వాల్సింది అనమాట. అంటే ఒకసారి మనం మ్యాప్ చూస్తే క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. ఆ మ్యాప్లో ఇంకా క్లారిటీగా కనిపించాలంటే ఒకసారి చూద్దాం. ఇది ఐకానిక్ బ్రిడ్జ్కి సంబంధించి వివిధ డిజైన్లని ప్రభుత్వం ఓటింగ్కి పెట్టింది. ప్రజలు ఎక్కువ మంది యాక్సెప్ట్ చేసినటువంటి డిజైన్ ఇది. ఈ డిజైన్లో నిర్మించే దిశగా అడుగులు పడ్డాయి. దీనికి కావాల్సినటువంటి ప్రణాళికను కూడా రెడీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో నిర్మాణం జరిగితే ఈ విధంగా మారుతుందన్నమాట. ఒకసారి మనం ఇక్కడ మ్యాప్ చూస్తే కనుక, ఇక్కడ క్లారిటీగా గూగుల్ మ్యాప్స్లో చూస్తే మీకు ఇంకా క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. సో మొత్తం ఇది మన గూగుల్ మ్యాప్స్కి సంబంధించినటువంటి స్వరూపం చూస్తే అమరావతి కోర్ సిటీ ఏరియా, అంటే ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ఏరియా అంతా కూడా ఇక్కడ వస్తుంది. ఎక్స్పాన్షన్లో చూస్తే కనుక ఇదంతా అమరావతి పరిధిలోకి వచ్చేటువంటి, అంటే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోకి వచ్చేటువంటి ఏరియాస్. ఇక్కడ ఫస్ట్ ప్లాన్ చేసినటువంటి ఐకానిక్ బ్రిడ్జ్ ఈ ప్రాంతంలో చేశారు. కాకపోతే భూమి పూజ కూడా చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వెళ్ళిపోయే ముందర భూమి శిలాఫలకం కూడా వేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. సో ఈ మధ్యలో వెస్ట్ బైపాస్ రోడ్డు ఇది వచ్చిన తర్వాత ఇక్కడ దీనికి సమీపంలోనే ఈ బ్రిడ్జ్ వచ్చింది కాబట్టి, అంటే కేవలం ఒక 8 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఆ బ్రిడ్జ్ వచ్చింది. 7-8 కిలోమీటర్లు కూడా ఉండదు, ఇంకా చాలా తక్కువే ఉంటుంది. బహుశా ఒక 5 కిలోమీటర్ల లోపునే ఉండే అవకాశం ఉంది. అందుకని చెప్పని ఇప్పుడు అమరావతి కనెక్టివిటీని ఇటు నుంచి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేశారనమాట. ఈ పైనుంచి వస్తుంది. అందుకనే N13 ఇది సీడాక్సిస్ రోడ్డు, ఈ రోడ్ నుంచి ఇక్కడ కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ ప్లాన్లో ఒకసారి మనం చూద్దాం. మొత్తం 5 కిలోమీటర్ల మేర వచ్చేటువంటి వంతెన అవుతుంది. ఐకానిక్ బ్రిడ్జి అంటే దాని డిజైనింగ్ కానీ, దాని లేఅవుట్ కానీ, దాని ప్రజెంటేషన్ కానీ, దాని చుట్టుపక్కల రిక్రియేషన్ క్రియేట్ చేసే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక టూరిజం స్పాట్లా దీన్ని డెవలప్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేస్తుంది. బ్రిడ్జ్ లెంత్ వచ్చే 5.2 కిలోమీటర్ల పొడవు వస్తుంది. NH65ని కనెక్ట్ చేసే విధంగా ఒక కారిడార్, అంటే మూలపాడు దగ్గర ఒక ట్రంపెట్ జంక్షన్ ఇంటర్చేంజ్ ప్లానింగ్ అనేది జరుగుతుంది. అంటే నేషనల్ హైవే ఆ బ్రిడ్జ్ పై నుంచి వచ్చి నేషనల్ హైవేకి ఇట్లా హైదరాబాద్ వైపు వెళ్ళే వాహనాలు ఇటు వెళ్ళే విధంగా, అటు విజయవాడ వైపు వెళ్ళేటువంటి వాహనాలు అటు వెళ్ళే విధంగా, అలానే అటు నుంచి వచ్చేటువంటి వాహనాలు ఇటు వెళ్ళాలంటే ఆ ఇంటర్చేంజ్ కోసం ఇట్లాంటి ఒక ట్రంపెట్ జంక్షన్ని ఈ ప్రణాళికలోనే భాగం చేశారు. మొత్తం 2,500 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ అవుతుందని చెప్పని అంచనా వేశారు అనమాట. 6 లైన్ల రహదారి, డెడికేటెడ్ వాక్వేస్ పెడిస్ట్రియన్స్ కోసం, అంటే బాటసార్లు నడిచి వెళ్ళేటువంటి వాళ్ళ కోసం కూడా పక్కన ఒక దారి ఇస్తారనమాట. ఈ విధంగా పెడిస్ట్రియన్ వాక్వే డిజైన్ చేస్తారు. ఏరియల్ వ్యూ చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఏదో అమెరికాలో ఉన్న బ్రిడ్జెస్ గుర్తొస్తాయి కదా మనకు, కొన్ని చికాగో బ్రిడ్జ్ అట్లాంటి ఆ స్టైల్లో మొత్తం కూడా ఇది కేబుల్ బ్రిడ్జ్ తరహాలో డిజైన్ చేస్తారు. డైరెక్ట్ ఫాస్ట్ లింక్ టు హైదరాబాద్ హైవే, ట్రావెల్ డిస్టెన్స్ దీనివల్ల వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే 40 కిలోమీటర్ల వరకు తగ్గుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ విజయవాడకి కనెక్ట్ అవ్వాలంటే, ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళాలంటే ఈ హైవే మీద, ఈ నేషనల్ హైవే 65 మీద వచ్చి ఎవరైనా కానీ ఇక్కడ విజయవాడ దగ్గరకు వచ్చి అమరావతిలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య ఇది యాక్సెస్ పాయింట్ కింద ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక 30 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గింది. అంటే
వెస్ట్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ తగ్గింది. ఇక మీదట ఇప్పుడు రాబోయేటువంటి మూలపాడు బ్రిడ్జి ఈ ప్రదేశంలో రాబోతుంది. అంటే దాదాపు ఇక్కడ వరకు వచ్చి వెళ్ళేటువంటి డిస్టెన్స్ అంతా కూడా తగ్గిపోతుంది. ఇటు నేరుగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కోర్ క్యాపిటల్ ఏరియా, గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది కూడా మొత్తం ఈ ప్రదేశంలోనే. కాబట్టి హైదరాబాద్ టు అమరావతి యాక్సెస్ అనేది చాలా వరకు కంట్రోల్డ్ యాక్సెస్గా మారుతుంది. అక్కడ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్గా చూస్తే కనుక దాదాపు 40 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇదొక అడ్వాంటేజ్ అవుతుంది. పైగా ఇందులో చాలా అట్రాక్షన్స్ పెట్టారు. ఈ డిజైనింగ్ ఇటు సైడ్ అంతా అక్కడ కృష్ణా నదికి సంబంధించినటువంటి లంకలు చాలా ఉన్నాయి అక్కడ. వాటిని టూరిజం స్పాట్స్ కింద, టూరిజం రిసార్ట్స్ కింద డెవలప్ చేసేటువంటి అవకాశం ఉంది. మొత్తం డిపిఆర్ మొత్తం కూడా కంప్లీట్ అయింది. జపనీస్ కంపెనీ సహకారంతో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతటికీ కలిపి డిపిఆర్ని రెడీ చేశారు. ప్రీ టెండరింగ్ ప్రాసెస్కి సంబంధించినటువంటి పనులు ప్రస్తుతం నడుస్తున్నాయి. బహుశా జూన్ మొదటి వారంలో దీనికి సంబంధించినటువంటి టెండర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రాసెస్లో ఎవరైతే వెండర్ని సెలెక్ట్ చేస్తే కనీసం 3 సంవత్సరాలు నిర్మాణానికి పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా 2 నుంచి 3 సీజన్లు, అంటే వాటర్ తక్కువ ఉండేటువంటి సీజన్స్ని పరిగణలోకి తీసుకుని ఈ పిల్లర్స్ నిర్మాణం అనేది జరగాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పనే వర్క్ ప్రాసెస్ని చాలా స్పీడప్ చేశారు. కన్స్ట్రక్షన్ వర్క్స్ మొత్తం మీద చూస్తే కనుక సెప్టెంబర్ నుంచి ప్రారంభం, అంటే జూన్, జూలై, ఆగస్ట్ 3 నెలలు టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఈ వర్క్ని ఎండార్స్మెంట్ చేయడానికి, ఆ తర్వాత కాంట్రాక్ట్ సంస్థ అక్కడ ప్రీ వర్క్ ప్రాసెస్ కంప్లీట్ చేసి యాక్చువల్ వర్క్ ప్రారంభించడానికి కనీసం 3 నెలలు పడుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. అంటే జూన్లో టెండర్స్ని కంప్లీట్ చేస్తే సెప్టెంబర్లో భూమి పూజ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ నుంచి మనం కౌంట్ చేసుకుని చూస్తే 2006 నుంచి 2029 సెప్టెంబర్, నవంబర్ నాటికి పనులు కంప్లీట్, అంటే ఆన్ టైం అయితే. ఇప్పుడున్నటువంటి యుద్ధ సమయాలు, కాంట్రాక్టర్స్కి సంబంధించిన సమస్యలు కొన్ని ఉన్నాయి. సిమెంట్ దగ్గర నుంచి ప్రతిదీ రేట్లు పెరగడం, ఐరన్, స్టీల్ వీటన్నిటి మీద రేట్లు పెరగడం, ముఖ్యంగా మ్యాన్ పవర్ షార్టేజ్ కూడా అమరావతిని వేధిస్తుంది. సో ఇవన్నిటి వలన అనుకున్న టైం ప్రకారం 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలంటే కనుక 2029 సెప్టెంబర్, అక్టోబర్ నాటికి ఇది రెడీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఐకానిక్ బ్రిడ్జ్ వస్తే కేవలం ఇది ఒక ట్రాన్స్పోర్ట్ ప్రాంతంగానే లేదా ట్రాన్సిట్ ఫెసిలిటీగానే మనం చూస్తానికి అవకాశం లేదు. అనేక ఫెసిలిటీస్ ఇక్కడ రాబోతున్నాయి. అమరావతికి ఒక న్యూ లుక్ ఇవ్వబోతుంది. దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి టూరిజం స్పాట్ కింద కూడా దీన్ని డెవలప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 3 ఏళ్లలో అమరావతి స్వరూప స్వభావాలను డిజైన్ చేయడం, అమరావతిలో కొన్ని వండర్స్ రెడీ అవుతున్నాయి. ఆ వండర్స్లో ఐకానిక్ బ్రిడ్జ్ కూడా ఒకటిగా నిలిచేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని దీని ప్రణాళికకే ఇంత సమయం పట్టింది. సో దీన్ని అమలు చేసి ఆచరణలోకి తీసుకొచ్చి అందరూ కూడా వాడుకునే విధంగా తయారు చేయడానికి మరొక 3 సంవత్సరాలు వేచి చూడాల్సిందే.